అంటే ఉత్సాహంగా వాళ్ళు ఉంటే ప్రోత్సహించండి, టామ్ వేయించండి, డబ్బు కొట్టించి వాళ్ళ దగ్గర మోడల్ అవుతుంది చూడండి. చిన్న చిన్న టెక్నిక్స్ మీరు ప్లే చేయండి. మీరు మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టండి, పలానా దగ్గర మోడల్ అవుతుంది, మీరు ఇందిరామ ఇల్లు మీరు కట్టుకోవాలనుకుంటే వెళ్ళి అక్కడ చూడండి అంటే ఇల్లు కట్టుకున్న వాడు తప్పకుండా చూస్తాడు, లబ్ధిదారుడు డెఫినెట్గా చూస్తాడు. మీతో చూసినా చూడకపోయినా మనకేం ఇష్యూ ఉండదు. కానీ ఎవరికైతే స్కీమ్ వచ్చిందో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు. మీరు వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. మీ అధికారులకు ఏ వీళ్ళకు కూడా చెప్పండి, వీలైనంత మేరకు లబ్ధిదారులను మీరు పంపించేటట్టు చూడండి అని. సో దీంట్లో ఈరోజు మనం ధాన్యం సేకరణ, దాంట్లో వచ్చే సమస్యల మీద మాట్లాడినాం. వ్యవసాయము ఈరోజు వర్షాలు బాగున్నాయి, దానికి సంబంధించిన ఎరువులు లేకపోతే విత్తనాలు, నకిలీ విత్తనాలు, దానికి సంబంధించి మాట్లాడినాం. అదేవిధంగా భూభారతి రెవెన్యూ సదస్సుల విషయంలో మాట్లాడినాం, ప్రజలకు అవగాహన కల్పించే దాంట్లో మాట్లాడినాం, తారీఖులు నిర్ణయించుకున్నాం. దాని తర్వాత మనం ఇందిరామ ఇళ్లకు సంబంధించి కూడా కలెక్టర్లకి ఉన్న అపోహల్ని లిస్టులు కూడా అన్ని పర్ఫెక్ట్గా చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అధికారులతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా నా సూచన 29, 30 తారీఖుల్లో మీరు అన్ని మీ జిల్లాల ఇన్ఛార్జీలు ఎక్కడైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో 2 రోజులు పర్యటన చేసి మీ ప్రాంతంలో ఈ 4 సమస్యలకు సంబంధించి ధాన్య సేకరణ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, భూభారతి కావచ్చు, దీనికి సంబంధించి మీరు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మంత్రులు పర్యటన చేయాల్సిందే. 29, 30 తారీఖుల్లో మీరు ఖచ్చితంగా మీరు ఇన్ఛార్జీలు ఉన్న జిల్లాని 2 రోజులు పర్యటన చేసి కలెక్టర్లతో సమీక్ష చేసుకొని మీరు ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సిందే. 1వ తారీఖు నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళ పర్యటనలో వచ్చిన నివేదికలను నాకు ఇవ్వాల్సిందే. 1వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు నేను మీ అందరితో ఇన్ఫార్మల్ మీటింగ్, మీ నివేదికలతో పాటు మీతో కూర్చుంటాను. మీకు ఎదురైన సమస్యలు కానీ వాటిని పరిష్కరించడానికి అవసరమైన